హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ నెస్ట్. సో ఈరోజు అయితే మేము అద్దె ఇళ్ల వేట కోసం బయలుదేరామండి. ఎందుకంటే మేము ప్రజెంట్ ఉంటున్న అపార్ట్మెంట్ లీజ్ అయిపోవచ్చింది. సో మా పిల్లలకి స్కూల్కి దగ్గరగా ఉండేటట్టు చూసుకుందామని స్టార్ట్ అయ్యాము. మీరు కూడా మాతో పాటు చూడండి, రండి. సో ఫస్ట్ అపార్ట్మెంట్ చూడండి. సో లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. ఇదే ఎంట్రన్స్ అనమాట. చుట్టూ చూస్తే అసలు చాలా గ్రీనరీ ఉంది. చలికాలం అయితే బాగా చల్లగా ఉంటుంది అనుకుంటా ఇక్కడ సరౌండింగ్స్. బయట నుంచి చూస్తే అపార్ట్మెంట్స్ బాగానే ఉన్నాయి. సో మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. చూడండి, ఇక్కడ ఇదే లీజింగ్ ఆఫీస్ అనమాట. లీజింగ్ ఆఫీస్లోకి వెళ్ళగానే ముందు మనకైతే ఫ్లోర్ ప్లాన్స్ చూపిస్తారు. సో ఇక్కడైతే చూడండి, ఫ్లోర్ ప్లాన్స్, వాటి రెంట్స్, డిపాజిట్స్ అన్నీ ఉంటాయి. మనమైతే హెరిటేజ్, అబ్రార్ ఇవి రెండు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో మనకి ఇక్కడ ఏంటంటే లీజ్ చేయాలంటే కంపల్సరీ మన క్రెడిట్ స్కోర్ బాగుండాలి. క్రెడిట్ స్కోర్ బాగుండకపోతే లీజ్ రాదనమాట. మన రెంటల్ హిస్టరీ కూడా చెక్ చేస్తారు. మన రెంటల్ హిస్టరీ ఇంకా క్రెడిట్ స్కోర్ బాగుంటేనే మనకి లీజింగ్ దొరుకుతుంది. లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట, ఇవ్వరు. సో ముందైతే మనము హెరిటేజ్కి అయితే వచ్చేసాము. ఇది డూప్లెక్స్ హౌస్ లాగా ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి హాలు, ఫైర్ ప్లేస్, ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే పైకి వెళ్ళడానికి మెట్లు అనమాట. కిడ్స్ బెడ్రూమ్ అది. సో ముందైతే కిచెన్ ఎక్స్ప్లోర్ చేద్దాము. కిచెన్లో ఏంటంటే ఫ్రీజరు, ఇంకా ఓవెన్ విత్ గ్యాస్ స్టవ్, మనకి అది ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట. అవి కలిపి వచ్చేస్తాయి మనకి. కొన్ని చోట్ల ఏంటంటే మనకి మైక్రోవేవ్ ఓవెన్ కూడా వస్తుంది సపరేట్గా. ఇదేమో వాషర్ డ్రైయర్ ఏరియా. సో ఇదేమో మాస్టర్ బెడ్రూమ్. ఇది చిన్న క్లాజెట్ ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి. ఇది ఇంకా అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో ఇటువైపు ఏంటంటే బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూము. సో చిన్న క్లాజెట్ ఉంది ఇక్కడ. సో లోపలికి వచ్చేసాము. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. చూడండి, చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చాలా బాగున్నాయి వీళ్ళ అపార్ట్మెంట్స్. ఇటు చూస్తే ఇది పేరెంట్ క్లాజెట్ అనమాట. 2 క్లాజెట్స్ వచ్చినాయి లోపల. ఒకటేమో షూ పెట్టుకోవచ్చు. ఇంకా పైకి వెళ్ళి సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. పైకి వెళ్తే ఇలా మెట్ల మీద కూడా మనకి ఏంటంటే కార్పెట్ ఉంటుంది, కింద పడిన దెబ్బ తగలకుండా అనమాట పిల్లలు. సో ఇటు వెళ్ళగానే ఒక క్లాజెట్, ఇంకా లోపల బాగానే ఉంది క్లాజెట్ పెద్దగానే. సో ఇది కిడ్స్ బాత్రూమ్ అనమాట, అటాచ్డ్ ఇది కూడా. సో ఎలా పడితే అలా వాడుకోవచ్చు. మనకేంటంటే పేరెంట్స్ పైనుండి కింద కిడ్స్ ఉన్నా పర్వాలేదు, లేదంటే కిడ్స్ పైనుండి పేరెంట్స్ కింద ఉన్నా పర్వాలేదు అనమాట. ఇది ఇంకా మనకి బాల్కనీ ఏరియా. సో అది చూడలేదన్నమాట. కాకపోతే బయట నుంచి చూస్తే అంతా చాలా నీట్గా ఉంది. సో అలా ఒక హెరిటేజ్ అపార్ట్మెంట్ అయితే చూసేసాము. ఇప్పుడు ఇంకా ఆర్బర్ ఫ్లోర్ ప్లాన్ అయితే చూడడానికి వెళ్తుంటే స్విమ్మింగ్ పూల్ కనిపించింది. సో స్విమ్మింగ్ పూల్ కూడా బాగా నీట్గా ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది మెయిల్ బాక్స్. సో మనం ఏంటంటే ఎవరైనా విజిటర్స్ వస్తే పార్కింగ్ అనేది ఇక్కడ రిజిస్టర్ చేయాలి, లేకపోతే కారు ఉండదు అనమాట. లేపేస్తారు, తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ $350 కట్టి తెచ్చుకోవాలి. సో అందుకే ఇక్కడ ఏంటంటే కొన్ని రిజిస్టర్ పార్కింగ్ విజిటర్. ఈ అపార్ట్మెంట్ అయితే మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంది. సెకండ్ ఫ్లోర్ అంటే మన ఇండియాలో ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో మనం అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అంటాము, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అంటాము. సో ఈ ఫ్లోర్ ప్లాన్లో మనం ఎంటర్ అవ్వగానే ముందు బెడ్రూమ్ ఉంది. సో బెడ్రూమ్ కవర్ చేసుకుని తర్వాత హాల్కి వెళ్ళిపోదాం. ఇది చాలా నీట్గా ఉందండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మొత్తం మాకైతే బాగా నచ్చేసింది. మా పిల్లలకైతే డూప్లెక్స్ బాగా ఇష్టమైంది. సో చూడాలి, స్కూల్కి బాగా ఇది దగ్గర అవుతుందా, వేరే దగ్గర అవుతుందా, మనకి బస్ స్టాప్ పాయింట్ చూసుకొని దాన్ని బట్టి మనం ఏంటంటే లీజింగ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం మేమైతే. సో బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇట్లా రాగానే మనకి ఏంటంటే ఇది ఫైర్ ప్లేస్. ప్రతి అపార్ట్మెంట్లో ఇక్కడ ఫైర్ ప్లేస్ కంపల్సరీ ఉంటుంది. సో ఇది మళ్ళీ కిచెన్ సేమ్ అలాగే ఉంది, ఏం చేంజ్ లేదు. సో సేమ్ అదే ఫ్రీజర్, ఇంకా ఎలక్ట్రిక్ స్టవ్. ఇదేంటంటే వాషర్ అండ్ డ్రైయర్ ఏరియా. తర్వాత ఇంకా మళ్ళీ మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. సో మాకైతే ఈ అపార్ట్మెంట్స్ చాలా నచ్చాయి. అంటే మెయింటెనెన్స్ అంత బాగుంది. కొన్ని చోట్ల ఏంటంటే మెయింటెనెన్స్ సరిగా ఉండదు. మనం ఏంటంటే బయట ఏరియా చూసే చెప్పేయచ్చు అనమాట. సో అంత నీట్గా మెయింటైన్ చేయరు. కానీ ఇవైతే చాలా చాలా బాగున్నాయి. సో కొత్త మేనేజ్మెంట్ ఉన్నారంట, పాత మేనేజ్మెంట్ ఉన్నప్పుడు బాగాలేవంట, కానీ ఇప్పుడు బాగున్నాయి. సో అది ఫ్రెండ్స్, ఇలా మేమైతే అది అయిపోయింది. ఇంకా వేరే అపార్ట్మెంట్కి వెళ్ళబోతున్నాం, సెకండ్ అపార్ట్మెంట్. సో ఇక్కడ ఏంటంటే లీజింగ్ వాళ్ళు రాలేదంట ఇవాళ. సో అసలు అపార్ట్మెంట్స్ లోపల ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఒక రౌండ్ కొట్టేసి లోపల నీట్గా ఉందా లేదా అని చూసి వాళ్ళు రేపు వస్తారంట మళ్ళీ. సో మళ్ళీ రేపు వచ్చి ఒకసారి ఒక రౌండ్ అయితే చూసుకొని
ఇంకో అపార్ట్మెంట్కి ఇప్పుడైతే వచ్చేసాము. సో ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే మెయిన్ పర్సన్ రాలేదంట, మేనేజరు. సో ప్రాపర్టీ చూపించడం కుదరదు అని చెప్పేసి వాళ్ళ ఫ్లోర్ ప్లాన్స్, రేట్స్ అన్నీ మనకి ఇచ్చేశారు. సో మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే ఒకసారి లోపల రౌండ్ ఎలా ఉందో చూద్దామని చెప్పి ఒక రౌండ్ కొట్టేసి వెళ్తున్నాము. సో చూడండి మీరు కూడా. ఇక్కడ ఏంటంటే ఏ అపార్ట్మెంట్ చూసినా మనకి బయట నుంచి ఒకేలాగా కనిపిస్తుంది. కాకపోతే మనం ఏంటంటే అక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంది అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. లోకల్లో గూగుల్ రివ్యూస్ అవన్నీ చెక్ చేసుకోవాలి. సో అవన్నీ బాగుంటే మనం ఏంటంటే డైరెక్ట్గా ముందు వాళ్ళు ఒక అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేయమని మనల్ని అడుగుతారు. ఆ అప్లికేషన్ని ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మన సోషల్ సెక్యూరిటీ నెంబర్ అన్నీ దాంట్లో ఎంటర్ చేస్తాం కదా. ఎంటర్ చేసిన తర్వాత మనకేంటంటే అది అప్రూవ్ అయిందా లేదా మన అప్లికేషన్ అనేది తర్వాత చెప్తారనమాట. ఇప్పుడైతే మేము ఇంకొక అపార్ట్మెంట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే లీజింగ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా మనకేంటంటే ఒక ఫ్లోర్ ప్లాన్ అయితే చూపిస్తామన్నారు. మాకు కావాల్సింది 2 బెడ్రూమ్ 2 బాత్. సో దాన్ని ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాము రండి. ఈ అపార్ట్మెంట్లలో మనకి కిడ్స్ ప్లే ఏరియా బాగా అట్రాక్టివ్గా పెట్టారు. డైనోసార్స్ ఇంకా రకరకాలైన స్వింగ్స్ అన్ని పెట్టి బాగా చేశారు. మొత్తానికైతే లీజింగ్ ఆఫీస్లో మాట్లాడి మేనేజర్ తీసుకెళ్తున్నారు మమ్మల్ని హౌస్ని చూపించడానికి. ఇది కూడా 2nd ఫ్లోర్లో ఉంది. సో అపార్ట్మెంట్స్ అయితే నీట్గానే ఉన్నాయి. పైకి వచ్చేసాము ఇప్పుడే. ఇది ఎంట్రన్స్. ఇటు లెఫ్ట్లో ఒక బెడ్రూమ్ ఉంది. స్ట్రైట్కి వెళ్తే మనకి ఏంటంటే ఇది లివింగ్ ఏరియా. ఇది బాల్కనీ చాలా పెద్దగా వచ్చింది. సో ముందుకు వెళ్తే మనకి ఏంటంటే కిచెన్లో చిన్న క్లాజెట్ ఇచ్చారు. సో ఇది విండో. తర్వాత ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎలా చూసాం అక్కడే ఉంది. కాకపోతే ఒక క్లాజెట్ ఎక్స్ట్రా ఉంది అంతే. సో ముందుకు వచ్చి మనం మళ్ళీ రైట్ తీసుకుంటే ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అదొకటే మాకు పెద్దగా అనిపించలేదు. సో ఇది బాత్రూము, కామన్ బాత్రూమ్ అనమాట. సో ఇది కిడ్స్ కోసం తర్వాత ఇది చిన్న క్లాజెట్ పెట్టారు షూస్ అవి పెట్టుకోవడానికి. ఇది కిడ్స్ బెడ్రూము. సో కిడ్స్కి కూడా క్లాజెట్ బాగానే ఇచ్చారు, పెద్దగా ఉంది ఇది. మా అమ్మాయి పట్టేసింది ఆ క్లాజెట్లో. అట్లా ముందుకు వచ్చి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్ చూసారా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. క్లాజెట్ బాత్రూమ్ పక్కన ఇచ్చాడు. మాకు అది కూడా పెద్దగా బాగుందని అనిపించలేదు. అలా చూసుకున్నాము. కాకపోతే ఇది బాల్కనీ ఏరియా చాలా పెద్దగా ఉంది. సో ఇది బాల్కనీ ఏరియా అనమాట. ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్కి మధ్యలో ఏంటంటే ఆ హౌసెస్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో అదే అనమాట. ఇక్కడ చూస్తుంటే ఒక పిల్లి మమ్మల్ని వెరైటీగా చూస్తుంది, వీళ్ళు ఎందుకు వచ్చారా నాయన అని. సో చూడండి అది ఎలా చూస్తుందో ఒకసారి. అది అలా చూస్తూ ఉండిపోయింది. తర్వాత ఇంకేంటంటే ఇవి కూడా బాగానే ఉన్నాయి, బాగాలేదని కాదు. సరే ఇంకో అపార్ట్మెంట్ చూద్దామని ఇంకో అపార్ట్మెంట్కి వచ్చాము. ఈ ప్రాపర్టీ కూడా బయట నుంచి చూడడానికి సూపర్ ఉంది అసలు. లోపల మెయింటెనెన్స్ అంతా బాగుంది, చెట్లు అంతా బాగున్నాయి అన్నమాట. సరే అని చెప్పి లీజింగ్ ఆఫీస్కి వెళ్తున్నాము. లీజింగ్ ఆఫీస్కి వెళ్ళి ఆ హౌస్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. చూడండి. సో ముందు బయట పరిసరాలు ఒకసారి చూద్దామని చెప్పి ఒక రౌండ్ అయితే వేసాము లోపల. సో మాకైతే బాగా నచ్చినాయి. సో బయట అంతా బాగానే ఉన్నాయి, మెయింటెనెన్స్ అంతా నీట్గా ఉంది. సో అపార్ట్మెంట్ చూద్దామని ఒక మోడల్ ఫ్లాట్ అయితే చూపించడానికి తీసుకొచ్చిందామా. చూడండి, ఇటు లెఫ్ట్ చూస్తే మనకేంటంటే ఒక క్లాజెట్ బెడ్రూమ్ ఇక్కడ ఉంది. ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో చాలా పెద్ద ఉంది అపార్ట్మెంట్. ఫ్లోర్ సైజు ఆల్మోస్ట్ 1200 వచ్చింది ఎస్ఎఫ్టీ. ఇది మోడల్ ఫ్లాట్. మేము బెడ్స్ అవి కూడా మాకు ఇస్తారా అంటే అవేమి ఇవ్వరు, ఒట్టి అపార్ట్మెంట్ వరకే ఉంటుంది, సామాన్లన్నీ మీరే తెచ్చుకోవాలని చెప్పారు. దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే 2 కిడ్స్కి 2 సపరేట్గా మా క్లాజెట్స్ వచ్చినాయి, అదొకటి బాగా అనిపించింది. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది అసలు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇల్లు కూడా. సో ఇది మోడల్ ఫ్లాట్ అంట, చాలా బాగా నచ్చింది నాకైతే. సో బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇటు వస్తే మనకేంటంటే అది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఈ వైపు. సో ఇది ఒక మాస్టర్ క్లాజెట్, ఇది పేరెంట్ క్లాజెట్ అనమాట. చాలా పెద్దగా ఉంది అసలు ఒక బెడ్రూమ్ లాగా ఉంది, అది అంత పెద్దది ఉందన్నమాట. ఇటు నుంచి అటు వెళ్ళేసి చూడండి మా అమ్మాయి, అంత పెద్దగా ఉంది. సో బాగా అనిపించింది. ఇటు వస్తే బాత్రూము, ఇది మన బాత్రూమ్కి సంబంధించిన పెట్టుకోవడానికి అది క్లాజెట్ అనమాట. సో
మాకైతే సూపర్ నచ్చింది ఇప్పుడు ఆకు చూసిన వాటిల్లో. ఇది హాల్ ఏరియా, ఇదేమో బుక్ క్లాజెట్ అంట. సో హాల్లో కూడా మనకి ఏంటంటే లివింగ్ ఏరియాలో కూడా మనకి ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. సో ఇది లివింగ్ ఏరియా, అది బాల్కనీ పక్కనే ఏంటంటే స్కూల్ ఉంది. సో మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చింది. సాయంత్రం పూట కూర్చొని అలా టీ తాగుతూ కబుర్లు చెప్పడానికి చాలా బాగుంటుంది. కాకపోతే మనకు అంత టైం ఉండదులేండి, ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్కి వెళ్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి అంత టైం ఉండదు. రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళకనమాట బాగుంటుంది. సో ఇది డైనింగ్ ఏరియా, మొత్తం నీట్గా సెట్ చేశారు సామాన్లన్నీ. చూసారా, ఈ కిచెన్ చాలా బాగుంది. సో మనకి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, ఇంకా మనం ఏం కొత్తగా తెచ్చుకోకర్లేదు. ఇక్కడ మైక్రోవేవ్ కూడా సపరేట్గా ఇచ్చేసారు. దాంతోపాటు ఎలక్ట్రిక్ స్టవ్, ఫ్రీజరు అన్నీ చాలా బాగా నీట్గా సెట్ చేసి పెట్టారు. ఇది చూడంగానే అసలు జనాలు ఏంటంటే ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. ఇదేమో వాష్ ఏరియా అనమాట, మనకి వాషర్ అండ్ డ్రైయర్ అక్కడ పెట్టుకోవచ్చు. సో అలా మేము కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్ చూడడము. అలా ఇంకా తిరిగి బాగా ఆకలేసింది. ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళాము, కబాబ్ కార్నర్ అని. సో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకుని తిన్నాం. బిర్యానీ కనిపించింది, తినేసాము. సో చాలా బాగా అనిపించింది. సో ఏ ఇల్లు తీసుకోవాలో ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి, ఏ ఇల్లు నచ్చిందో కూడా చెప్పండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.